నల్గొండలో మూసీ నదికి భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో అధికారులు మూసీ ప్రాజెక్టు 4 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రాత్రి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షానికి మూసీ ప్రాజెక్టు మరోసారి పోటెత్తింది. అయితే మూసీ ప్రాజెక్టుకు 14,000 క్యూసెక్లకు పైగా వరద నీరు హైదరాబాద్ ఎగువ ప్రాంతాల నుంచి వస్తుండడంతో మూసీ ప్రాజెక్టు యొక్క 4 గేట్లు ఎత్తారు. మొత్తం 14,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం మూసీ ప్రాజెక్టుకి అయితే హైదరాబాద్ నుంచి 4,136 క్యూసెక్ల నీరైతే వస్తూ ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు నల్గొండ, ఇటు సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీగా వర్షం అయితే కురిసింది. ప్రధానంగా హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి భారీ వర్ష ప్రవాహం నేపథ్యంలో మూసీ ప్రవహించే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒలిగొండ మండలం భీమలింగం సంగెం కత్వ వద్ద భారీగా వరద ప్రవహిస్తుండడంతో బ్రిడ్జిపై నుంచి వరద ప్రవాహం వస్తుండడంతో చౌటుప్పల్ నుంచి ఒలిగొండ వెళ్ళేటటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇంకా మరోపక్క చౌటుప్పల్ మండలం నేలపట్ల వాగులో వర్కట్పల్లికి వెళ్ళేటటువంటి ఓ పెళ్లి బృందానికి సంబంధించినటువంటి కారు వాగులో చిక్కుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్నటువంటి 7 మంది సురక్షితంగా బయట పడగలిగారు. వారికి రూట్ తెలియకపోవడంతో మూసి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వలిగొండ నేలపట్ల నుంచి వర్కట్పల్లికి వెళ్ళేటటువంటి మార్గం మధ్యలో ఉన్నటువంటి వాగు దాటే క్రమంలో ఒకసారిగా కారు అందులో చిక్కుకుపోయింది. ఎటకెలకైతే 7 సురక్షితంగా బయటపడగలిగారు. కానీ కారు మాత్రం దాదాపు 50 నుంచి 100 మీటర్ల దూరం కారు కొట్టుకుపోయింది. ప్రస్తుతం వాగులోనే కారు ఉండిపోయింది. మరోపక్క సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం కల్మెడితండా వద్ద గ్రామంలో చింతవాగు భారీగా పొరలడంతో అటు రాకపోకలకు అంతరాయం కలిగింది. మరోపక్క సూర్యాపేట జిల్లా కోదాడలో కూడా షిర్డీ సాయి నగర్, గణేష్ నగర్ కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. గుడిబండ రహదారిపైకి భారీగా వరద నీరు రావడంతో డివైడర్ను పగలగొట్టి మొత్తం వరద నీరుని అక్కడి నుంచి తెలియజేస్తుంటూ కొంత రాకపోకలకు ఇబ్బంది అయితే కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇటు నల్గొండ, ఇటు సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షం అయితే కురిసిన నేపథ్యంలో మూసీ ప్రాజెక్టు గేట్లు అయితే మరోసారి తెరుచుకున్నాయి. ప్రస్తుతం 4 గేట్ల నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే వరద ప్రవాహంతో వాటర్ అంతా కూడా దిగువకు పంపిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకుంటే అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీగా వర్షపాతం అయితే నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరు మండలంలో 14.8 సెంటీమీటర్ల వర్షపాతం, అదేవిధంగా అడ్డగూడూరులో 12.1, ఒలిగొండలో 10.4, అదేవిధంగా నల్గొండ జిల్లా శాలిగారంలో అత్యధికంగా 13.6, సూర్యాపేట జిల్లా నడిగూడెంలో 9.3 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. మళ్ళీ కూడా ఈరోజు వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇటు కురిసే అవకాశం ఉన్నటువంటి వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. కానీ గత 5 రోజులుగా విపరీతమైనటువంటి ఎండ ఉక్కపోతను ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకైతే ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ కొంత ఇప్పటికే నార్లు మోసుకొని బోరు బావులు కాకుండా వర్షాభావ పంటల మీద ఆధారపడినటువంటి రైతులకైతే ఈ పంటలు కురిసిన వర్షం అయితే మేలు చేకూర్చిందని చెప్పొచ్చు. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని గ్రామాలకు, ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రవహించే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒలిగొండ భీమలింగ సంగెం కత్వ వద్ద కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కూడా మూసి ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయాయి. ఏదైతే వాగు ఉధృతంగా ప్రవహించే భీమలింగం కత్వ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడ పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షం అయితే కొంత యాదాద్రి భువనగిరికి సంబంధించి మూసీ పరివాహక ప్రాంతాల్లో రాకపోకలకైతే ఇబ్బందులు అయితే ఏర్పడిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నల్గొండ.